డాడీ మీ మాగంటి గోపీనాథ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ అంత్యక్రియలకు కూడా రాని తారక్ ఇప్పుడు వచ్చి తనకు ఐడెంటిటీ కావాలంటున్నాడు అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఆయనతో టచ్లోనే ఉన్నాను. సో లాస్ట్ అని స్పోక్ కూడా ఆయన June 5th హీ ఫెల్ సిక్. June 2nd, 3rd కూడా ఆయన బర్త్డే అప్పుడు ఐ స్పోక్ విత్ హిమ్. రిలేషన్షిప్ వాస్ గుడ్. సో అప్పుడు వెన్ హీ ఫెల్ సిక్ తర్వాత నేను ఐ వాస్ ఎంక్వైరింగ్ అబౌట్ హిస్ హెల్త్ స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తర్వాత న్యూస్ వచ్చింది ఇలా చనిపోయారని. తర్వాత నాకు అప్పుడు ఆయన ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, మోహన్ ముల్లపూడి అని, వాళ్ళు నాకు చెప్పారు అప్పుడు. సో ఆయన చెప్పారు. అండ్ నాకు అప్పుడు కరెక్ట్లీ ఈవినింగ్ యూఎస్లో నేను ఉన్నాను, ఇక్కడ ఎర్లీ మార్నింగ్. అప్పుడు మా మదర్ ఇంకా లేగవాలి చెన్నైలో. సో ఆమెకి హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ హర్ టు డూ ప్లాన్ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలని. నాకు అట్లీస్ట్ 24 hours పట్టుద్ది యూఎస్ నుంచి ఇక్కడ రావడానికి. సో అప్పుడు వెంటనే ఒక 2-3 hours మా మదర్ కన్నా వాళ్ళు తర్వాత వాళ్ళే ముందు ఫోన్ చేసి మళ్ళీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇక్కడ, ఇవాళే అందరూ వస్తున్నారు, వీ హ్యావ్ టు డూ అంత్యక్రియలన్నీ ఇవాళే చేసేయాలి, అన్నీ ఇవాళే అవ్వాలి. కానీ ఇక్కడ మీరు అంత్యక్రియలకు రావద్దంటూ మమ్మల్ని అడ్డుకున్నారు, బెదిరించారని చెప్పారు. అసలు ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు? అవునండి, అదే. సో ఇవాళే చేసేయాలి ఈ ఒక్క రోజులో అని చెప్పేసి తర్వాత నువ్వు రావద్దు అని తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పి మోహన్ ముల్లపూడి గారి ఫోన్ నుంచి చేసి ఎక్స్ మినిస్టర్ అనుకుంటా, బీఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్, ఆయన కూడా ఆ ఫోన్లోనే నాతో మాట్లాడి నువ్వు రావద్దమ్మా ఇది క్లియర్ వర్డ్స్ చెప్పేసి, నువ్వు వస్తే ఇక్కడ అన్ని ప్రాబ్లంలు అవుతాయి, అక్కడే ఉండు, నువ్వు రావద్దు, ఎవరి ఫోన్లు ఎత్తద్దు, ఇండియా నుంచి ఎవరైనా చేస్తారు ఎవరి ఫోన్లు ఎత్తద్దు, మేము అన్నీ చూసుకుంటాం, నువ్వు వస్తే ప్రాబ్లంలు అవుతాయి, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం ప్రాబ్లం అవుతుంది? అది నేను ఎక్కువ అనుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంటే అలాగే ఐఎమ్ సపరేట్ విత్ మై మదర్, నేను అక్కడ ఉన్నా ఆమె అక్కడ ఉంది. సో నాకు యాక్సెస్ రీచ్ అవటం కన్నా ఆమెకి రీచ్ అవుతారు. అండ్ ఆమెని ఏదైనా వాట్ ఎవర్ దే క్యాన్ దెల్ డూ. సో నాకు అదే ఇష్టం లేదు. ఇప్పుడు నౌ వీ బోత్ ఆర్ టుగెదర్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాట్ ఎవర్ హ్యాపెన్స్ నౌ, ఇప్పుడు బయటకు వచ్చాం కదా, ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. అండ్ ఐ గేవ్ ఇంటిమేషన్ కూడా ఇచ్చాను పోలీసులందరికీ, వాళ్ళు ఏం రిప్లై ఇవ్వాలి, అది వేరే విషయం. బట్ దెన్ దిస్ ద హోల్ స్టోరీ అప్పుడు జరిగింది. పోలీసులకు ఏమని కంప్లైంట్ చేశారు, ఏమని చెప్పారు మీరు? అదండి, సో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఇదే మీకు చెప్పిన ఈ స్టేట్మెంట్ సేమ్ థింగ్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఎందుకంటే దేర్ మైట్ బి ఎనీ థ్రెట్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ థ్రెట్, వీళ్ళు ఏ స్థాయి దాకా వెళ్తారో నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా ఒక ఇంటిమేషన్ పంపాను టు మాదాపూర్ పోలీస్ స్టేషన్ అండ్ సిపి సైబరాబాద్. ఇది ఈ కంప్లైంట్ అలాంగ్ విత్ ద నేమ్స్ కూడా అన్ని మెన్షన్ చేసి క్లియర్గా కంప్లైంట్ పెట్టేశాను. సో అదే సేమ్ మోహన్ ముల్లపూడి అండ్ పువ్వాడ అజయ్ కుమార్. సో వీళ్ళ ఇద్దరు నేమ్స్ మెన్షన్, ఎందుకంటే వీళ్ళే నాతో కాంటాక్ట్లోకి వచ్చి అండ్ దెన్ దేవర్ చెప్పారు. సో బేసిక్లీ ఇవే చెప్పేసి తర్వాత మేము అన్నీ చూసుకుంటాం అని, నీకు ఏమున్న అప్డేట్స్ కావాలన్నా లైక్ ఏమేమి జరుగుతున్నాయో నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి రావద్దన్నారు. సో అలాగే తండ్రి చనిపోయాడు, అంత్యక్రియలకు రావాలి అని మీకు అనిపించలేదా? వాళ్ళు ఎంత బెదిరించినా కూడా రావాలని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? అవునండి, రావాలని అనిపించింది. తర్వాత నాకు మా మదర్తో కూడా నేను టచ్లో వచ్చా, ఇలా ఇన్ఫార్మ్ చేసే ఇవన్నీ. ఆమె షీ వాస్ వరీ అయ్యి ఆమె నాకు చెప్పింది, నువ్వు వెళ్తే బాగుంటుందిరా, నువ్వు కొడుకువి, నువ్వు వెళ్ళాలి అని చెప్పింది. తర్వాత అని ఆలోచించుకుంటా, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మా ఐడియా ఏంటంటే, సో హీ వాస్ దేర్ 40 years పొలిటీషియన్గా ఉన్నారు, ఆయన కష్టపడి పనిచేశారు పాలిటిక్స్ ఫర్ హిస్ కెరియర్, అన్ని ప్రజాసేవ చేశారు, అన్నీ చేశారు. సో ఇప్పుడు సేమ్ టైం హీ డిజర్వ్స్ టు బి అంత్యక్రియలన్నీ ప్రాపర్గా రెస్పెక్ట్తో జరగాలి ఆ పొలిటీషియన్ లెవెల్లో, అండ్ స్మూత్గా పోవాలి ప్రాసెస్. ఇప్పుడు నేను వచ్చి వాళ్ళు ఎవరో సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదో గొడవలు పెట్టి, ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఇది ఫ్యామిలీ ఇష్యూ, ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు దట్ థింగ్, హిస్ కరియర్, దట్స్ అ మోర్ ప్రెస్టీజియస్ థింగ్. సో దాంట్లో మెయింటైన్ చేసి దాంట్లో పీస్ఫుల్గా పోవాలి. నేను దూరి మళ్ళీ ఫ్యామిలీ ఇలా చిన్న పంచాయతీల వల్ల ఏదో అనవసరం గొడవలు వచ్చి. ఇక్కడ ఫ్యామిలీ విషయం అంటున్నారు, కానీ మీరు ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకు ఎలక్షన్ కమిషన్కు మీరు కంప్లైంట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏమని చేశారు? అవునండి, ఎందుకంటే తొక్కేస్తున్నారు. దే ఆర్ సేయింగ్ దట్ ఇలాంటి ఒక పర్సన్ లేరు. మా అమ్మ ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదన్నారు, తర్వాత అలాంటి పర్సన్ నాట్ ఇన్ అలైవ్ అంటున్నారు. ఎందుకు నాట్ అలైవ్ అంటున్నారు వాళ్ళు? అంత భయం ఉంటే ఎందుకు? లైక్ లేదని చెప్పారు. అవును, నాట్ అలైవ్ అని ఆమె షీ వాస్ అన్ అడ్వకేట్ త్రూ చెన్నై ఇన్ బార్ కౌన్సిల్ దేర్. సో అక్కడికి వెళ్ళి ఏదో సర్టిఫికేట్స్ అని పట్టుకొచ్చి అనవసరంగా
అవన్నీ ప్రొడ్యూస్ చేశారు సమ్ ఫేక్ సర్టిఫికెట్స్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వన్స్. సో అలానే వీ గాట్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఎందుకు అలా అంత కుట్రలు ఎందుకు పండుతున్నారు, దాని వెనక మళ్ళీ ఏం ఐడియా ఉంది, సో అదంతా నాకు తెలియదు. బట్ సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఈసీకి ఏమని చెప్పారు? ఈసీకి ఏమని కంప్లైంట్? అదే ఈసీకి వచ్చి క్లియర్గా ప్రూఫ్స్తో సబ్మిట్ చేసాం, వెడ్డింగ్ పిక్చర్స్. సో అకార్డింగ్ టు లా వెడ్డింగ్ పిక్చర్స్ ఆర్ ఇనఫ్ టు క్లారిఫై పెళ్ళయిందని చెప్పడానికి. కొన్ని విట్నెసెస్ కూడా, ఆ విట్నెసెస్ కూడా మామూలు వాళ్ళు కాదు, సినిమాల్లో చాలామంది ఉన్నారు పిక్చర్స్లో చూస్తే. ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ పిక్చర్స్ సబ్మిట్ చేశాను. తర్వాత ఈసీ కంప్లైంట్ ఏమి ఇచ్చానంటే, సునీత గారు షీఈస్ నాట్ ద వైఫ్ అట్ ఆల్, దర్ ఇస్ నో వైఫ్ కాన్సెప్ట్ అట్ ఆల్ హియర్. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నారు మొదటి భార్య మాలిని దేవిని. అది మొదటి భార్య కూడా చెప్పకూడదు, భార్య అని చెప్పాలి అంతే. సో అదే మాలిని కొసరాజు ఇస్ ద లీగలీ వెటెడ్ వైఫ్ అండ్ ఐఎమ్ ద సన్ త్రూ దెమ్. సో ఇది పెట్టి సబ్మిట్ చేశాను. అండ్ దెన్ ఈజీ కంప్లైంట్ చేస్తే రాజకీయ కుట్ర అంటారు, ఇవన్నీ అంటున్నారు. యా, సో నేనేం ఫ్యాక్ట్ మిస్ అయ్యానంటే, ముందే కన్విక్షన్ తెచ్చి లీగల్గా అప్పుడు ఈసీకి పంపించాల్సింది. ఓకే. సో ఆ ఫ్యాక్ట్ నేను మిస్ అయ్యా. ఐఎమ్ నాట్ అ లాయర్ ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్ పాయింట్స్ నాకు తెలియదు. సో ఐ వాంట్ టు మేక్ కంప్లైంట్ టు దెమ్ బికాస్ ఇట్స్ లయింగ్ ఆన్ ద అఫిడవిట్. ఇప్పుడు అదే నాకు అర్థమైంది, యూ క్యాన్ లై ఆన్ ద అఫిడవిట్ యాక్చువల్లీ. ఇట్స్ ఎలక్షన్స్ ఫస్ట్ అండ్ దెన్ లిటిగేషన్ లేటర్ ఇట్ సీమ్స్. దట్ ఈస్ ఇండియన్ లా. సో అలా ఉంది. సో మీకు మాగంటి గోపీనాథ్ ఎట్లా ఉండే? మీ ఫాదర్తో ఉన్న బాండింగ్ ఎట్లా ఉండే? మీకు కష్టంలో ఉన్నప్పుడు ఏమైనా సాయం చేసేవారా? ఎట్లా ఉండేవారు? అమెరికాలో చదువుకున్నప్పుడు కూడా మీతో మాట్లాడేవారా? రెగ్యులర్గా మీ టచ్లో ఉండేవారా? అవునండి. సో ఫస్ట్ వీ హ్యాడ్ అ గుడ్ ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఎప్పుడు హీ యూస్ టు ఆస్క్ అబౌట్ మీ లైక్ వాట్ ఐమ్ ఐ డూయింగ్ అండ్ ఆల్ దట్ ఇన్ లైఫ్. తర్వాత అయినా చిన్నప్పటి నుంచి అంతా నేను మా అమ్మ ఇంట్లోనే పెరిగాను. మా అమ్మ ఒక ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఉమెన్. ఆవిడే నన్ను స్కూల్లో పెట్టి, స్కూల్లో పెంచి, ఈ స్కూల్ పంపి, ఫీజు అంది కట్టి, తర్వాత కాలేజెస్ కూడా ఆమె సెలెక్ట్ చేశారు. ఇక్కడ యూఎస్లో ఈ కాలేజ్కే నువ్వు వెళ్ళాలి. అక్కడ మా అమ్మ ఆవిడ సిస్టర్ ఉంటారు. సో మా ఆంటీ ఇంటికి పక్కనే ఆ ఒక్క కాలేజీ అప్లై చేసి అది దొరికింది. సో అక్కడికి వెళ్ళా, వేరే కాలేజ్ కూడా చూడలే. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆమెతో పెరిగి, సో వాళ్ళు నన్ను చూసుకున్నారు. అండ్ ఇప్పుడు అడ్వాన్స్ డిగ్రీ ఐ వర్క్ దేర్ ఫర్ 2 years. నెక్స్ట్ స్టెప్ ఇస్ వర్క్ వీసా అని. సో అప్పుడు నాకు లాటరీ అని ఉంటుంది, ఆ లాటరీ సిస్టమ్ పిక్ అవ్వాలి. సో అప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ డిగ్రీ చేయాలి టు కంటిన్యూ యువర్ కెరియర్ దేర్ ఇన్ ద యూఎస్ఏ. సో అప్పుడు ఆయనే ముందుకు వచ్చి, నేను చూసుకుంటా, యూ డూ గో అహెడ్, దట్స్ నో ఇష్యూ అని చెప్పారు. సో అప్పుడు ఆ టైంలో మాస్టర్స్ మాత్రం సాయం చేశారు. కానీ త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ అండ్ ఎవ్రీథింగ్ వీ వర్ నెవర్ డిపెండెంట్ ఆన్ హిమ్. ఏ డబ్బులు ఏం తీసుకోవాలా, నథింగ్ ఫ్రమ్ హిమ్. వీ వర్ ఆల్వేస్ త్రూ మై మదర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీలో పెరిగాను నేను. కానీ ఇక్కడ ప్రద్యుమ్న తారక్ సన్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ అని ఉండాలి, కానీ మీ ఆధార్ కార్డులో ప్రద్యుమ్న తారక్ కొసరాజు అని ఉంది. దీన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు ఈరోజు అన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అవునండి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికెట్లోనే ఫస్ట్ ఇనిషియలీ ఎం ప్రతిమున అని ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ స్పెల్లింగ్ తప్పు, కానీ మాగంటి ఎం ఉంటుంది దాంట్లో. బర్త్ సర్టిఫికేట్లో ఫాదర్స్ నేమ్ మాగంటి గోపీనాథ్ అని ఉంటుంది. సో లీగలీ పెద్ద అయ్యేసరికి లీగల్ డాక్యుమెంటేషన్స్ రావాలి కదా. సో యాజ్ ఐ కీప్ అప్లయింగ్ ఫర్ దోస్ థింగ్స్, అప్పుడు ఫస్ట్ నేమ్ స్పెల్లింగ్ తప్పు, అప్పుడు మార్చాల్సి వచ్చింది. అప్పుడు తారక్ ప్రద్యుమ్న అని ఇంట్లో మార్చారు ఏదో న్యూమరాలజీ చూసి. కొసరాజు ఎందుకు యాడ్ అయిందంటే, కొంచెం మా అమ్మ సైడ్లో పెరిగాను, వాళ్ళు చూసుకున్నారు. సో వాళ్ళకి ఆ హక్కు ఉంది కదా టు నేమ్ యస్ కొసరాజు. సో అందుకని కొసరాజు అని పెట్టుకున్నాం. ఆ టైంలో ఫస్ట్ నేమ్ మార్చినప్పుడు ఓకే లెట్స్ నేమ్ నాస్లేమని. ఎందుకంటే ఇప్పుడు వేరే ఏదైనా డాక్యుమెంట్స్ అప్లై చేస్తున్నప్పుడు నా పేరు మాగంటి ఉంటే మా మదర్స్ నేమ్ కొసరాజు అని ఉంటుంది. ఇప్పుడు వై ఇస్ యువర్ మదర్స్ నేమ్ డిఫరెంట్, అది కూడా క్వశ్చన్ వచ్చింది ఇఫ్ షీఈస్ మ్యారీడ్. సో ఇప్పుడు అవన్నీ ఎందుకు, వై ఫర్దర్ క్వశ్చన్స్, ఫైలింగ్ న్యూ అఫిడవిట్స్ ఇవన్నీ అని. సో వి జస్ట్ చేంజ్డ్ ఆఫ్ టు కొసరాజు అండ్ ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్ టు డూ అండ్ వాళ్ళకి ఆ హక్కు ఉంది. సో అందుకని అలా కొసరాజు అని పెట్టుకుని వీ హ్యాడ్ ఎ క్లియర్ థింగ్ అట్ దట్ టైం.